ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులకు శుభవార్త. ప్రజలకి శుభవార్త అని నేను చెప్పలేను, కానీ రాజకీయ నాయకులకైతే శుభవార్త. దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు, అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెరగబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అసెంబ్లీ అండ్ పార్లమెంటు స్థానాల పునర్విభజన బిల్లుకి ఆమోదం తెలపబోతున్నారు. ఆ బిల్లు కోసం పార్లమెంటు సమావేశాలను కూడా పొడిగించబోతున్నారు అనేటువంటి వార్తలు ఈరోజు అన్ని పత్రికల్లో కూడా వచ్చాయి. నిన్న అమిత్ షా గారు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఎన్డీఏ కూటమి పార్టీలకు అమిత్ షా గారు నిన్న ఒక లీక్ ఇచ్చారు. ఆ లీక్ ఆధారంగా ఇవాళ అన్ని పేపర్లో కూడా వార్తలు వచ్చాయి. అయితే నిజానికి ఇంకా జనాభా లెక్కల సేకరణ స్టార్ట్ కాలేదు. కొత్త జనాభా లెక్కల సేకరణ పూర్తయిన తర్వాత ఈ జనాభా లెక్కల ఆధారంగా పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ చేస్తారని అందరూ భావించారు. కానీ ఈ పార్లమెంటు సమావేశాల్లోనే అసెంబ్లీ పార్లమెంటు పునర్విభజన కనుక చేస్తే అది 2011 జనాభా లెక్కల ప్రాతిపదికనే అయింది. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, అసలు జనాభా లెక్కల ప్రాతిపదికన కాకుండా ఒక ఫిక్స్డ్ పర్సంటేజ్ పెట్టుకొని 50% స్థానాలు పెంచాలి. ఇప్పటికీ ప్రతి రాష్ట్రంలో ఉన్న అసెంబ్లీ స్థానాలకు, పార్లమెంటు స్థానాలకు 50% పెంచాలి అనేటువంటి ఒక నిర్ణయం మేరకు చేస్తున్నారు అనేటువంటిది. దీనివల్ల సౌత్ ఇండియాకి చాలా మంచి. ఇక్కడ జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక అసెంబ్లీ స్థానాలు, పార్లమెంటు స్థానాలు పెంచితే నార్త్లోనే విపరీతంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ జనాభా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి. కానీ మనకాడ జనాభా కంట్రోల్ మనమే చేసుకున్నాం. మారుతున్న పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, అప్పట్లో ప్రభుత్వ పాలసీ ఒకళ్ళైతే మొద్దు, ఇద్దరు హద్దు, ముగ్గురు అసలే వద్దు అనేటువంటి ఒక స్లోగన్ ఎప్పుడైతే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిందో, ఇద్దరు కంటే ఎక్కువ ఉంటే లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా పోటీ చేయకూడదని చెప్పేసి నిబంధన కూడా పెట్టి పెద్ద ఎత్తున చైతన్యం తీసుకొచ్చిందో జనాభా నియంత్రణ మీద, ఆ చైతన్యం కావచ్చు, లేదు మారిన పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరగటం, ఈ ఫలితంగా మన రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అయితే చాలా కుటుంబాల్లో ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే పరిమితం అయిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ప్రతి 3 కుటుంబాల మీద 5గురు పిల్లలు ఉన్నారు అనేటువంటిది, లేదా 4గురు పిల్లలు ఉన్నారు అనేటువంటిది. ఇప్పుడు అదే నడుస్తుంది కాబట్టి సరే, అది కాబట్టి మనకు అన్యాయం జరిగింది. జనాభా లెక్కల ప్రాతిపదికన కనుక చేస్తే మనకు అన్యాయం జరిగింది. కానీ 50% అని చెప్పేసి ఒక కామన్ పర్సెంటేజ్ పెట్టి చేస్తే మాత్రం కొంత మనకి బెటరే. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆంధ్రప్రదేశ్లో 175 స్థానాలు ఉన్నాయి. ఈ 175 స్థానాల్లో 50% స్థానాలు పెంచుతారు. అంటే 50% అంటే 88 లేదా 87 లేదా 88 స్థానాలు పెరగడానికి అవకాశం ఉంది. అంటే దగ్గర లెక్క అయింది ఒకసారి. 262 ఆర్ 263 అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి. ఇప్పుడు పార్లమెంటు స్థానాలకు వచ్చేసరికి 25 పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. 25 అంటే 12 లేదా 13 పార్లమెంటు స్థానాలు పెరుగుతాయి 50% లెక్క ప్రకారం. 5, 3, 8, 2, 1, 3, 38 లేదా 37 పార్లమెంటు స్థానాలు ఆంధ్రప్రదేశ్లో ఉండబోతూ ఉన్నాయి. 262 లేదా 263 అసెంబ్లీ స్థానాలు ఆంధ్రప్రదేశ్కి రాబోతూ ఉన్నాయి. 88 అసెంబ్లీ స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. 13 పార్లమెంటు స్థానాలు పెరగబోతూ ఉన్నాయి. అలాగే తెలంగాణకు సంబంధించి 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 50% లెక్క ప్రకారం 59 లేదా 60 అంటే 179 అసెంబ్లీ స్థానాలు ఉండేటువంటి అవకాశం చాలా క్లియర్గా ఇక్కడ కనపడుతుంది. 179 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలంగాణలో ఉండబోతూ ఉన్నాయి. 179 స్థానాలకు పెరగబోతూ ఉన్నాయి. అలాగే తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలు, 17 అంటే 9 లేదా 8 పార్లమెంటు స్థానాలు అదనంగా పెరిగే అవకాశం ఉంటుంది. అంటే 26 పార్లమెంటు స్థానాలకి తెలంగాణలో పెరిగేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా పార్లమెంటు స్థానాలు కూడా 800కి పైగా పార్లమెంటు స్థానాలు పెరిగే అవకాశం ఉంది. దాంట్లో తెలంగాణలో 17 నుంచి 26కు, ఆంధ్రాలో 25 నుంచి ఇంకొక 13 అదనంగా పెరిగేటువంటి అవకాశం చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఏది ఏమైనా ఒక మంచి పరిణామమే అని చెప్పాలి. సో ఇది రాజకీయ నాయకులకి మంచిది, ప్రజలకి ఏ మేరకు మంచిదని వదిలేయండి. రాజకీయ నాయకులు, ఎందుకంటే రాజకీయ నిరుద్యోగులు చాలామంది ఉన్నారు. నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ కోరుకునే వాళ్ళందరూ దాదాపు ఇంకొక తెలంగాణలో 60 మందికి రాజకీయ నిరుద్యోగం తీరే అవకాశం ఉంటుంది. ఇంకొక 60 మంది కొత్తగా ఎమ్మెల్యే టికెట్స్ వస్తే
అలాగే 9 మందికి పార్లమెంట్ టికెట్స్ వస్తాయి, లోక్సభ టికెట్స్. ఆంధ్రాలో కూడా అంతే 88 అసెంబ్లీ టికెట్స్ వస్తాయి అదనంగా. తర్వాత ఒక 38 పార్లమెంట్ టికెట్స్ వస్తాయి. అంటే రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగం దొరికింది, ప్రజల మీద బడ్డెను పెరిగింది, జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. అసెంబ్లీ స్థానాలు అసెంబ్లీ సభ్యుల సంఖ్య పెరిగినా, అంటే ఎమ్మెల్యేల సంఖ్య పెరిగినా, ఎంపీల సంఖ్య పెరిగినా వాళ్ళకి జీతాలు ఇవ్వాలి, అలవన్సులు ఇవ్వాలి, గన్మెన్లు ఇవ్వాలి, రాయితీలు ఇవ్వాలి. వాళ్ళు వాడే కారు పెట్రోల్ డీజిల్ నుంచి మొదలుపెట్టి వాళ్ళు వాడే సెల్ ఫోన్ ఖర్చుల వరకు అన్నీ ప్రజలే ఇస్తారు. మన డబ్బులే పోతాయి వాళ్ళకి అన్నీ ఫ్రీనే, అన్నీ ఫ్రీనే. ఏమీ లేని భేదవాళ్ళు కదా, అచ్చం మన డబ్బుల మీదే బతుకుతూ ఉంటారు వాళ్ళు. నెలకు 2 లక్షలకు పైగా జీతం ఉంటుంది. పైగా గన్మెన్లు ఎమ్మెల్యేకి అయితే 2+2 అంటే మొత్తం 9 గన్మెన్లు ఒక ఎమ్మెల్యేని కాపలా గాయటానికి, ఒక ఎమ్మెల్యే బాడీని రక్షించడానికి 9 గన్మెన్లు. మళ్ళీ ఎమ్మెల్యేకి పిఏ, మంత్రి అయితే పిఏ ప్లస్ ఓఎస్డి. సో మొత్తానికి ఈ సంఖ్య పెరిగిందంటే ఆటోమేటిక్ ప్రజల మీద కూడా ఫైనాన్షియల్ బడ్డెన్ ప్రభుత్వం మీద పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఏది ఏమైనా రాజకీయ నిరుద్యోగులు మాత్రం ఒక మంచి శుభవార్త. ఈ మొత్తం పెరిగేదంటే 33% మహిళలకు వస్తాయి. సో మహిళలు రాజకీయంగా చైతన్యం ఉన్నటువంటి వాళ్ళకి ఒక మంచి హ్యాపీ, మహిళలకు మంచి రాజకీయ అవకాశాలు రాబోతూ ఉన్నాయి. అంతవరకు నిజంగా హ్యాపీ. సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.